క్రీడలకు క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం తగు ప్రోత్సాహం కల్పిస్తూ వస్తుందని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. గోదావరికని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలోని సిఈఆర్ క్లబ్ లో జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ సెలక్షన్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై గ్రంథాలయ చైర్మన్ అన్నయ్య గౌడ్, గోదావరికని ఏసీపీ మడత రమేష్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ తో కలిసి సెలక్షన్స్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్రీడలకు క్రీడాకారులకు ప్రాధాన్యత కల్పిస్తూ వస్తుందని తెలిపారు. తాను ఇదివరకు షాప్ చైర్మన్ గా పనిచేసిన అనుభవంతో ఈ ప్రాంతంలో క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తూ స్థానిక క్రీడాకారులు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో సత్తాను చాటేలా అన్ని సదుపాయాలను కల్పిస్తున్నట్లు వెల్లడించారు. జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం త్వరలో రాష్ట్రంలోని అత్యంత ఆధునిక సౌకర్యాలతో కూడిన స్టేడియంగా రూపుదిద్దుకోనుందని తెలిపారు. ज्वाला चेतन मलिक गगन ओलंपिक मेडल्स अवकाशम ट्रेन अवकाशम अदे ग्लव्स लांటి क्रीडाकारुలు అనేక మంది నేషనల్ లెవెల్లో వెళ్ళడానికి దాదాపుగా 1200 మందికి అవకాశం కల్పించారు. ఇండియాలో స్పోర్ట్స్ సరఫరా హైదరాబాద్ చేయాలని రాజస్థాన్ 15 సంవత్సరాల గ్యాప్ గవర్నమెంట్ పోయిన 10 years లో స్పోర్ట్స్ అంటేనే లీస్ట్ ఫార్మర్. Now we have a wonderful Chief Minister, Mr. Revanth Reddy. He has such a big vision to develop our India, that especially in Telangana. We are creating a big sports place in Hyderabad. University of Sports. అదే మాదిరిగా అన్ని కాన్సెన్సీ వైద్యాలు స్కూల్స్ ఏర్పాటు చేసే కార్యక్రమం చాలా చేయాలని సంకల్పం. దానికి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. రామగుండంలో ఇక్కడ కూడా 2 స్టేడియాలు దీన్ని కూడా అత్యంతంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళ స్వామి, దీటి బాలరాజు, తానపర్తి గోపాలరావు తదితరులతో పాటు కార్యక్రమ నిర్వాహకులు పాల్గొన్నారు.